తాతగారు చెన్నైకి రిటైర్ అయిపోయినారు, చెన్నైలో ఉన్నారు. సో నేను చెప్పాలంటే నేను చెన్నై వాళ్ళే చెప్తాను. మాతృభాష తెలుగు అయినా మేమంతా ఓల్డ్ చెన్నై ప్రావిన్స్ నుంచి వచ్చింది కాబట్టి అప్పుడు ఉమ్మడి రాష్ట్రమే అంతా చెన్నైలో వచ్చాము. చెన్నై, సో వీఆర్ మోర్ ఏ చెన్నై బార్న్ చైల్డ్గానే వచ్చాము. సో ప్రైమేటివ్ ఎడ్యుకేషన్ అనేది మేము చెన్నైలో. సో నా టెడెక్స్ స్పీక్లో కూడా ఎప్పుడు చెప్తుంటాను, అది బాల్యం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఒక ఘటన రెండు విషయాలు అండి. ఒకటి ఏ ఫ్యామిలీ నుంచి వచ్చింటాం, ఆ కల్చర్, ఆ ట్రెడిషన్, ఆ పెద్ద లెగసీ అది మనకు తెలీదు, అయినా మనం అది క్యారీ అవుతూ ఉంటాం, మనకు తెలియదు. ఇప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణ గారు మీకు తాతయ్య లేకపోతే ముత్తాతనా? తాత అండి. నేను ఐఎమ్ ద యంగెస్ట్ గ్రాండ్ చైల్డ్. సో ఏమన్నా చూసారా తాతగారిని? నేనే లాస్ట్ చైల్డ్ అండి ఆయన పైన ఆడుకుని. నేను 2వ సంవత్సరం ఉన్నా. సో యూ ప్లేడ్ విత్ హిమ్? ఐ ప్లేడ్. ఆడుకున్నారు. సో ఆయనకు తెలిసి ఉండొచ్చు, నాకు తెలియదు. అంతే కదా. 2 year old ఆయన. నేను 73 బార్న్, ఆయన 75లో దేవుడు. సో 2 years అయినా కూడా సౌభాగ్యం అనేది ఆయన కాలుతో పోయి ఆడి ఆయనతోనే వచ్చాం. సో కల్చర్, సంస్కారం అనేది ఆయన ఫ్యామిలీ రూపంలో మనకు అట్నే వచ్చింది కాబట్టి, సో అది ఒకటి మంచితనము, అది దేశానికి ఏమో చెయ్యాలన్నది మొదటి రోజు నుంచే వచ్చింది.